మహానాడు నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని అన్నారు టీడీపీ నేత పుట్టా చైతన్యరెడ్డి. ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పని తాము చేసుకుపోతామని చెప్పారు. ఇక కడప జిల్లా టీడీపీలో కోవర్టులు ఎవరూ లేరని అన్నారు ఆయన. ఒకవేళ అలాంటి వారుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇస్తున్న పుట్టా చైతన్యరెడ్డితో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. కమలాపురం నియోజకవర్గానికి సంబంధించిన పబ్బాపురంలో గత 3 రోజులుగా వైభవంగా ఏదైతే మహానాడు కొనసాగుతుంది. ఈ రోజు భారీ బహిరంగ సభకు అన్ని పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో యువ ఎమ్మెల్యే కమలాపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పుట్టా చైతన్యరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఏదైతే మహానాడు 2 రోజుల పాటు తీర్మానాలు చేశారు, 3వ రోజు అంతా వివాదం ఎక్కడికెక్కడ చేయాలి, మా వైఎస్ఆర్ విగ్రహాలకు ఏదైతే తెలుగుదేశం జెండాలు కట్టారంటూ ఓవైపున, అదేవిధంగా వస్తున్న వారికి భోజనాలు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారని మీ వైపు, ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు సార్? ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇక్కడ ఇంత నీట్ గా ఆర్గనైజ్ అవుతుందని కుళ్ళు, కడుపు మంట అవన్నీ బయట పెట్టడం సహజం. ఇప్పుడు ప్రతి చోట వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి చోట రాజశేఖర్ గారి విగ్రహాలు పెట్టారు. ఆయన గౌరవార్థం ఎవరు ఏం దాని గురించి మాట్లాడాల. సర్కిళ్లకు జెండాలు కట్టకూడదు ఇంత ప్రాంగణం జరుగుతున్నప్పుడు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని మిస్యూజ్ చేయలేదు. చాలా వరకు మా నాయకుడు లోకేష్ గారు ఎక్కడా అగౌరవపరచకండి, ఎక్కడ కూడా చేయొద్దని క్లియర్ మెసేజ్ పాస్ చేశారు. అలాంటివి ఏమన్నా ఉంటే కమిషనర్ గారికి చెప్పి దగ్గరుండి కూడా తీపించడం జరిగింది. అవన్నీ ఏం లేదు. న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఎలా, ఈ ప్రోగ్రామ్ని డైవర్ట్ చేయడం ఎలా, ఈ రెండు వాళ్ళకంటే వాళ్ళ మైండ్ సెట్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఎప్పటి నుంచో ఉంది. అదే ఇక్కడ వాడుతున్నారు. ఆ క్రిమినల్ మైండ్ సెట్ ప్రకారం మేము పట్టించుకోవట్లేదు. అది మా ప్రోగ్రామ్ బాగా జరగాలి, మా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి ఆనందంగా రావాలి, ఈ పండగ జరుపుకోవాలి, వెళ్ళిపోవాలి. అది మా టార్గెట్. చిన్న వయసులో చాలా పెద్ద బాధ్యత మీ నియోజకవర్గంలో జరగడం అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేకి పూర్తిగా బరువు బాధ్యతలు ఉంటాయి. ఎలా చేయగలిగారు? చిన్న వయసు అంటే ఇప్పటి నుంచి ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. మా నాన్నగారి ఆధ్వర్యంలో ఇప్పుడు కూడా ఆయన సపోర్టే ఉంది. ఆయన గైడెన్స్లో మేము చేసుకుంటా ఉన్నాం. బాధ్యత పెట్టిన తర్వాత నెరవేర్చడం మా లక్ష్యం. దాన్ని కంప్లీట్గా చేసి సక్సెస్ఫుల్ చేయడం. ఇప్పుడు కూడా మేము ఫెయిల్ అవ్వలేదు. మా మీద ఇంతకు ముందు కూడా బాధ్యతలు పెట్టారు. వాటి ఆ బాధ్యతలన్నీ కూడా 100% నెరవేర్చాం. ఇది మహత్తరమైన అవకాశం. ఇంతమందికి ఆతిథ్యం వహించే గొప్ప అవకాశం మళ్ళీ అందరికీ రాదు, మాకు వచ్చింది. దాన్ని సంపూర్తిగా ప్రతి ఒక్కరు హ్యాపీగా పోవాలని ఒక ఉద్దేశంతో పోయినాం కాబట్టి సక్సెస్. అంటే మీరు ఎంత టార్గెట్, ఎంతమంది ప్రజానికం వస్తారని అంచనా? మేము అనుకున్న దాని ప్రకారం అయితే 5 లక్షలు దాడుతుంది. మరి ఎంతమంది వస్తారనేది చూసుకుంటే మీరు ఇప్పుడే చూస్తే కొన్ని వేల మంది, ఇంకా 4 గంటల సమయం ఉంది. కొన్ని వేల మంది ఆల్రెడీ ప్రాంగణంలో చేరుకున్నారు. చాలా మంది, ఎక్కువ మంది వస్తారు. మేము అనుకున్నది అయితే 5 లక్షలు పైమాట. నిన్న బాబు గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు. కొంతమంది కోవర్ట్లు మన పార్టీలోకి వచ్చి మన వారిని అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారు, మన కంటితో మన కన్నే పొడుస్తున్నారని. ఇదే మీ కడప జిల్లాలో ఏమైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? కడప జిల్లాలో అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. అందరూ కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళే ఉన్నారు. ఎవరు కూడా అలాంటి కోవర్ట్లు ఉన్నారని నేను ఆశించను. కానీ ఎవరన్నా ఉంటే ఆయన దృష్టిలో ఉంటే మాత్రం ఏరి పారేస్తారు. ఈసారి ఆ పార్టీ, ఎందుకనంటే లోకేష్ గారు పార్టీ బాధ్యతలు కొంచెం క్రియాశీలకంగా తీసుకుంటున్నారు కాబట్టి అలాంటి చీడపురుగులు ఎక్కడున్నా కూడా లోకేష్ గారు ములాజ లేకుండా తీసి పక్కన పడేస్తారు.